దావీదు దేవునిని స్తుతించేటప్పుడు హృదయపూర్వకంగా ఆరాధన చేసేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాజైన సౌలు ఎదుట పిలువబడి నువ్వు వాయిద్యం వాయించు అన్నప్పుడు సౌలు కోసం వాయించలా, దేవునిని ఆరాధన పూర్వకంగా ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ స్తుతి ఏం చేసిందంటే ఆ ఆరాధన వాయిద్యంలో సౌలులో ఉన్న దురాత్మను పోగొట్టింది. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎప్పుడు రాజుని నేను గొప్ప చేయాలి, రాజుని నేను గణపరచాలి, రాజుని నేను పొగడాలి అన్నట్లుగా ఆరాధన చేసినట్లు వాయిద్యాలు వాయించినట్టు కనపడదు. కానీ వాయిద్యం పట్టుకున్న స్వరమెత్తి 70 కీర్తనలు పైగా రాసినా కానీ దేవునిని తన హృదయంలో ఉంచుకొని ఆరాధన చేశాడు. కాబట్టి దావీదు యొక్క ఆరాధన ప్రత్యేకమైనదిగా మనం చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వాయిద్యం వాయిస్తేనే దురాత్మలు కేకలు వేసుకొని వెళ్ళటం, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ రీతిగా దేవుని ఆరాధన చేశాడు కాబట్టి. ఆమేన్.